మన బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారి మీద ఎంఐఎం పార్టీ హెడ్ మాట్లాడిన మాటలకు గాను మహిళా కమిషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒక మహిళ ఒక వేరే పొలిటికల్ పార్టీని తన కొలీగ్గా ఆమె ఒక అలిగేషన్ వేసినప్పుడు ఆ పార్టీలో మహిళలు లేరా మాట్లాడడానికి? మరి పార్టీలో కనీసం ఒక కార్పొరేటర్ని కౌంటర్ చేసే మహిళ లేని ఎంఐఎం పార్టీ రేపు భారతదేశానికి ప్రధానిగా ఒక మహిళని కావాలి అని అనుకుంటే మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు బుర్కా వేసుకొని ప్రధాని అవుతారా, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారు బుర్కా వేసుకొని ప్రధాని అవుతారా? మీ పార్టీలో కనీసం మహిళలకు కౌంటర్ ఇచ్చే మహిళా వాయిసే లేదు మీకు. ఒకటి. రెండో విషయం ఏంటిదంటే, ఒక మహిళ మీ పార్టీ గుర్తు గురించి మాట్లాడినప్పుడు మీ మనోభావాలు కానీ దెబ్బతిని ఉంటే మీరు ఆ మహిళ ఏ పార్టీకి అయితే రిప్రజెంట్ చేస్తుందో మీరు ఆ పార్టీ గుర్తు గురించి మాట్లాడండి. అంతేగాని ఆమె పర్సనల్ అటాక్ చేయాల్సిన అవసరం ఏంది? ఇంట్లో ఆమెకి ఏముంది ఏం లేదు, ఆమె పర్సనల్ లైఫ్ ఎట్లుంది అన్న దాన్ని బట్టి సోషల్ సర్వీస్ కానీ సొసైటీలో ఉమెన్కి కెరీర్ కానీ ఉండొద్దు అని మీ ఉద్దేశమా? దీన్ని సైకాలజీలో ఎంసీపీస్ అంటారు. ఇట్లాంటి వాళ్ళను అంటే తెలుగులో పురుష అహంకారం అంటారు, ఇంగ్లీష్లో సైకాలజీలో మేల్ షావినిస్ట్ పిగ్స్ అంటారు. ఎంసీపీ అంటే అదే. మరి ఇంత పురుషాహంకారంతో ఉన్న మీరు మహిళల్ని సమాజంలో ప్రకృతిలో సగభాగమైన మహిళను ముందుకు రానియని మీరు ఒక పొలిటికల్ పార్టీగా ఉంటున్నారు అంటే మీరు మీ సమాజంలో ఉన్న మహిళలకు అన్యాయం చేస్తున్నట్టే ఇక్కడ లెక్క. సో దయచేసి నేను ఓవైసీ బ్రదర్స్ని కోరుకునేది ఏంటంటే, మరీ ఇంత అన్యాయంగా మహిళల పట్ల చిన్న చూపుతో, ఏహ్యభావంతో, తక్కువ చూపుతో ఉండకండి. ఎందుకంటే సమాజంలో శక్తి కానీ ప్రకృతిలో శక్తి కానీ మహిళగా మేము కొలుస్తాం. అది సత్యం. మీరు ఆ సత్యాన్ని తెలుసుకోకపోతే మీకే ఫ్యూచర్ ఉండదు, మీ పార్టీకే ఫ్యూచర్ ఉండదు. మీ కమ్యూనిటీలో ఎంతమంది మహిళల్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు? ఎంతమంది మహిళలు మాట్లాడే వాళ్ళ వాయిస్ని మీరు తొక్కేస్తున్నారు? ఒకటి. రెండు, మొన్న సంక్రాంతి పండుగలో కూడా ముస్లిం యువకుల్ని పిల్లలందరినీ మీరు పతంగి ఎగిరేయద్దు, అది హరాం, అది మన మతానికి వ్యతిరేకమని మీరు అన్నారు. మరి ఆ పతంగులు అమ్ముకోవడం హలాల్ కదా? అంటే అమ్ముకోవడానికి పైసలు రావడానికి అయితే హిందువులకు పతంగులు అమ్ముకుంటారు, కానీ పతంగులు ఎగిరేయడం అనేది మాత్రం హరాం అవుతుంది. అంటే ఈ హిపోక్రసీతోని ఒకటి మాట్లాడడం, ఒకటి చేయడం, ఒకటి మీ మనసులో ఉంటుంది, ఒకటి బయటికి చూపించడం, ఇట్లాంటి హిపోక్రసీని తగ్గించుకుంటే ఎంఐఎం పార్టీకి అందరి మద్దతు ఉంటుంది. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడి మహిళల్ని తక్కువ చేయడం, ఒక మహిళని 354 సెక్షన్ కింద 354A సెక్షన్ కింద ఆమె మోడెస్టీని కానీ అవుట్రీచ్ చేయడం కానీ లేదా సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటింగ్ కమెంట్స్ చేయడం కానీ రాజ్యాంగానికి వ్యతిరేకం. మీరు జై భీమ్ జై భీమ్ అన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా మహిళలకు హక్కులు ఉంటాయి. మహిళలను అట్లా తక్కువ చేసి మాట్లాడడం అనేది క్రైమ్ కిందికి వస్తుంది. మరి మీరు జై భీమ్ అనే మాట్లాడే అర్హత లేదు, జై భీమ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు మహిళలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులను కూడా మీరు తక్కువ చేస్తున్నారు. కాబట్టి మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవడం వల్ల దేశానికి ఉపయోగం అవుతుంది, మీ కమ్యూనిటీకి కూడా ఉపయోగం అవుతుంది. మా వాణి గారి ప్రతిగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటే తెలంగాణలో ఉన్న అందరు మహిళలు కూడా ఎంఐఎం వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ ఈ మాటల్ని వెనక్కి తీసుకోకుండా ఉంటే మాత్రం ఇది సహించే విషయం కాదు. థ్యాంక్ యూ.